హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. ముందుగా వైకే టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్కి వాళ్ళు మనతో ఉన్నారు లీలా కుమారి ఏలూరి గారు. మ్యామ్ నమస్తే అండి. మీకు ముందుగా స్పెషల్గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎస్, సమాజంలో మార్పు తీసుకురావాలంటే కేవలం ఆలోచన సరిపోదు, ఆ ఆలోచనకి కార్యరూపంలోకి తీసుకువచ్చే సంకల్పం కూడా అవసరం. అలాంటి సంకల్పంతో ముందుకు సాగుతున్న మహిళా వ్యాపారవేత్త లీలా కుమారి ఏలూరి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నమ్మకంతో రసాయన రహిత ఆహారం కోసం మిద్దె తోటల పెంపకంపై 2 తెలుగు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉచిత విత్తనాలు, కూరగాయల నారు మొక్కలు పంపిణీ చేస్తూ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఇంటి వంటింట్లో లభించే పదార్థాలతోనే సహజ పద్ధతిలో పురుగు మందులను నియంత్రించడం వంటి, వంటింటి వ్యర్థాలను ఎరువుగా మార్చడం వంటి పర్యావరణ రహిత మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వామమై ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా RRR కాన్సెప్ట్ ను ప్రోత్సహిస్తూ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఫార్మర్ టు కన్స్యూమర్ అనే వినూత్న వేదికను కూడా ఏర్పాటు చేశారు. అంతరించిపోతున్న ఔషధ మొక్కల పరిరక్షణ, ధన్వంతరి వనం అభివృద్ధి, అలాగే సీడ్ బాల్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం కల్పిస్తున్నారు. ఇలాంటి అనేక కార్యక్రమాలతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థను ముందుకు తీసుకెళ్తున్న లీలా కుమారి ఏలూరి గారు ఇప్పుడు మనతో వైకే టీవీ స్టూడియోస్ లో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ వైకే టీవీ స్టూడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి అభినందనలు తెలియజేస్తున్నాను. మ్యామ్, ముఖ్యంగా అడగాలంటే ఒక మహిళా వ్యాపారవేత్తగా మీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? మహిళా వ్యాపారవేత్తగా అంటే యాక్చువల్గా మా చిన్నతనం నుంచి ఇది మొదలయ్యిందని బ్లడ్లోనే ఉందని అనుకోవాలి. యాక్చువల్ చెప్పాలి అంటే కుటుంబ పరిస్థితుల అనుసరించి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడాను ఏదో ఒక వ్యాపారం ఉండేది. సో అప్పుడు మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా మా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మేము అలాగా మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నదే అని చెప్పచ్చు. బట్ ఎప్పుడైతే మ్యారేజ్ చేసి చదువంతా అయిపోయాక మ్యారేజ్ చేసి నన్ను మా వారితో పంపించేశారు. మళ్ళీ 2000లో నేను విజయవాడ రావటం జరిగింది. మా వారు ఒక ఎక్స్ సర్వీస్ మెన్ అండి, ఏలూరు వెంకటేశ్వరరావు ఆయన పేరు. ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు. 2000లో మేము మళ్ళీ విజయవాడ రిటర్న్ అయ్యాక నేను చదువుకున్నాను కానీ ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను అని చెప్పేసి ఒక క్లరికల్ పోస్ట్‌లో నేను జాయిన్ అయ్యాను. ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పేసి. సో అక్కడి నుంచి నేను మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 17 ఇయర్స్ పాటు ఒక షోరూమ్ రన్ అలా చేస్తూ వచ్చాక 2018లో నా బిజినెస్ నా ఓన్గా నేను నా కాళ్ళపై నేను నిలబడాలి అనే ఉద్దేశంతో కొంతమంది మిత్రులకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న ఆటోమొబైల్ స్టోర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఆటోమొబైల్ స్టోర్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక వితిన్ 1 మంత్ ఆ రోడ్ బ్లాక్ అయిపోయి, అంటే రోడ్డు ఫ్లైఓవర్ కనకదుర్గ వారధి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ టైంలో ఆ రోడ్డు బ్లాక్ చేసేసి అసలు కొత్తగా పెట్టిన వ్యాపారం రోడ్డు రాకపోకలు నిలిచిపోయినాయి. అలాంటి టైంలో నేను ఎవరి కోసమైతే అది స్టార్ట్ చేశానో వాళ్ళందరూ భయపడి వదిలేశారు. వదిలేసినప్పుడు అది నేను స్టార్టింగ్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ నాది ఓన్లీ 15 lakhs. కానీ అది నాకు చాలా వాల్యుబుల్. ఎందుకంటే నేను ఇంట్లోంచి తెచ్చిన డబ్బులు కాబట్టి దానికి నేను న్యాయం చేయాలి. వాళ్ళు వదిలేశారు కదా అని నేను వదిలేసేయలేను అని చెప్పేసి నేను వెంటనే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని వితిన్ 6 months నేను దాన్ని బ్రేక్ ఈవెన్ తెచ్చుకున్నాను. దానికోసం నేను మార్నింగ్ 10కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ నైట్ 9 వరకు కూడా నేను అక్కడే ఉండి ఆ కష్టాన్ని సాధించాల్సి వచ్చింది. అక్కడ అలా మొదలుపెట్టి తర్వాత ఈరోజు ఒక షోరూమ్ రన్ చేయగలిగి ఒక 25 మంది వరకు నా దగ్గర ఉద్యోగాలు ఇవ్వగలిగి ఆ స్థాయికి చేరుకున్నాను. ఈ సాధించటానికి నిజంగానే ఒక మహిళగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం. అంటే ఏదైనా ఒక సమస్య కానీ ఏదైనా వచ్చినప్పుడు మగవాళ్ళు
ఈజీగా వెళ్ళి దాన్ని డీల్ చేసేస్తారు. ముందుకు వెళ్ళిపోగలరు. కానీ 10 మంది మగాళ్ళ మధ్యలో ఒక ఆడపిల్ల వెళ్ళి అది చేయగలగటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఒక్కొక్కసారి. బట్ ఐ హాడ్ టు ఫైండ్ ఎ వే ఇన్ ఎవ్రీ టైమ్. దీన్ని నేను ఎలా డీల్ చేయగలను అని చెప్పేసి కొంచెం ఆలోచించుకొని అంటే సమస్య వచ్చినప్పుడు మనం వెంటనే అప్పటికప్పుడు స్పందించేసి ఏదో చేసేయాలి అని పానిక్ అవ్వకుండా కొంచెం ఆలోచించి ఒక స్టెప్ వేస్తే మాత్రం అది డెఫినెట్‌గా సక్సెస్‌కే లీడ్ చేస్తుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. ఈ ప్రయాణంలో మీరు ఎన్నో ఒడిదుడుకులను జయించుంటారు. అంటే ఈ ప్రయాణం ఇంకా ఆపేద్దామా అని మీకెప్పుడైనా అనిపించిందా? అంటే ఉంటుందండి. అంటే ఆహ్, వ్యాపారం అనేది ఒక్కళ్ళతో జరిగేది కాదు. అంటే చిన్న చిన్నవే ఎళ్ళిపోతాయి. కానీ 10 మంది లార్జ్ స్కేల్‌లో వెళ్ళినప్పుడు అప్ అంటే ఒక్క స్వీపర్ నుంచి ఒక బ్రాంచ్ మేనేజర్, ఒక ఫైనాన్షియల్‌గా గానీ చాలా కష్టాలుంటాయి. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఒక చిన్న కష్టానికి మనం వెరవకూడదు. ఎందుకంటే దాని వెనకాల మన ఎంత కష్టం ఉంది అనేది ఆ స్టేజ్‌కి రావటానికి మనం ఎంత కష్టపడ్డాము అనేది ప్రతి క్షణం మనం గుర్తుంచుకోగలిగితే గనక దాన్ని వదిలిపెట్టాలి అనిపించదు. ఎందుకంటే అది కూడా ఒక చిన్న బిడ్డతో సమానంగానే అంటే అది మన ఆశయం అనుకోవాలి. మనకి పిల్లలు పుట్టినప్పుడు గనక ఎంత ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళ దానికి ఎలా కేర్ తీసుకుంటాం, పిల్లల గురించి కేర్ తీసుకుంటూ, వాళ్ళ ఎదుగుదలలో మనం ఆనందం ఎలాగైతే పొందుతామో, అలాగా గనక మనం దాన్ని ఒక్కసారి ఇది కూడా మన బిడ్డ లాంటిదే. మన ఆశయంతోనే ముందుకొచ్చింది ఇది. ఈరోజు ఇలా నిలబడింది అని గుర్తుంచుకుంటే గనక డెఫినెట్‌గా మనం వదిలేద్దాము అనే ఆలోచన అయితే చెయ్యము. అది. యెస్. దట్స్ ద స్పిరిట్ మ్యామ్. యూ ఆర్ రియల్లీ ఎ సూపర్ వుమన్. థాంక్ అసలు యూ. మనం అలానే చూసుకున్నట్లయితే ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి మనం ఉండే బిల్డింగ్స్‌లోనే టెర్రస్ పైన ఈ మొక్కల్ని పెంచవచ్చు. అలాగే దాని ద్వారా మనం ఒక కొత్త ఆలోచనలపై అవగాహన చేయవచ్చు అని అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. అసలు ఆ అవగాహన కార్యక్రమాలకు మీకు ప్రేరణ ఏంటి మేడం? యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి కూడాను మా అమ్మ పెంచిన కనకాంబరం మొక్కల్లోనే కావచ్చు, లేదంటే మా అమ్మ పెంచిన చక్కరకేళి మొక్కల్లోనే కావచ్చు. మా అమ్మ ఆ చక్కరకేళి పంట వచ్చినప్పుడు దాన్ని గంగాళాల్లో పెట్టి కావేసి 10 మందికి ఇస్తూ ఉండేవాళ్ళు. సో, అది కూడా ఒక ప్రేరణగానే నిలిచిపోతుంది. ఎందుకంటే ఆ రోజు మనకి అది సంతోషాన్నిచ్చింది. సో, ఇలాంటి వాటి ప్రతి చిన్నదాని నుంచి మనం ప్రేరణ పొందుతూ ఆహ్, నాకు సహజంగా అలా మొక్కల పట్ల మక్కువెక్కువ. ఈ ప్రయాణంలో మా ఇంటి మిద్దె మీద మేము అంటే ఆహ్, హ్మ్, మధ్య తరగతి కుటుంబంలో పుట్టటం వలన ఒక్క ఆడపిల్లగా పెరిగాను నేను. ముగ్గురు అన్నదమ్ములు, నేనొక ఆడపిల్లని. సో, కొంచెం అపురూపంగా పెరిగాననే చెప్పొచ్చు. ఇంటి ముందు చిన్న స్థలాలే ఏదో కొంచెం ఉండేది. ఒక 10/10 ప్లేసెస్ అట్లా. వాటిల్లో కూడా ఏదో ఒకటి పెట్టడానికి ప్రయత్నించేవాళ్ళం. ఏదో ఒక మొక్క నాటడానికి ప్రయత్నించేవాళ్ళం. తర్వాత ఎప్పుడైతే మేము విజయవాడలో సెటిల్ అయ్యామో, అప్పటినుంచి మేము మిద్దె తోట మిద్దె తోటని ప్రారంభం చేసుకున్నాం. 2005 నుంచి నేను విజయవాడలో మా ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేసుకున్నాక చాలా చిన్నది 2 సెంట్ల స్థలమే. అయినా సరే నేను ఏదో ఒకటి కూరగాయలు, ఆకుకూరలు పెట్టుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే మనకి క్రోటన్స్, పూల మొక్కలు ఇలాంటివున్నాయి. నర్సరీ నుంచి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. కానీ అవన్నీ ఏంటి ఎప్పటికప్పుడు కూడాను అవి ఆ సీజన్ అయిపోగానే చచ్చిపోతూ ఉండేయి. కానీ ఎందుకిలా జరుగుతుంది అనేది ప్రశ్నించుకొని సరే ఉద్యోగరీత్యా ఎక్కువ టైం ఇవ్వలేకపోయేదాన్ని. కానీ 2019 ఆ టైంలో ఎవరిని చూసినా పిల్లలు పుట్టటం లేదు. లేకపోతే పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా వినటం జరిగింది. ఎందుకిలాగ వీళ్ళు పొద్దస్తమానం ఇలా చెప్తున్నారు అని చెప్పేసి, ఇంకా అప్పటినుంచి దానికన్నిటికి కారణం మన రెగ్యులర్‌గా ఆహారపు అలవాట్లనేది మారిపోవటం. మనం ఇంతకుముందు ఏదైతే ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు. రైస్ తినొద్దు అది ఇది. కొంతమంది ఏమంటారంటే రైస్ తినండి. ఇంతకు ముందంత తినలేదా అని. కానీ తిన్నారు. కానీ అంత కష్టపడ్డారు. కానీ ఇప్పుడు మన జీవన విధానం అందుకు సపోర్ట్ చేయట్ల. మనం ఈజీ వే చూసుకొని ఆ పని అవచేసేసుకుంటున్నాం కానీ కష్టపడట్ల. సో, ఆ కార్బోహైడ్రేట్స్ అన్నీ అలాగా ఫార్మ్ అయిపోయి ఇలాంటి జీవన విధానాల వల్ల ఈ పీసీఓడీ సమస్యలు, క్యాన్సర్‌లు ఇవన్నీ ఆహ్, కేవలం ఆహారం నుంచే వస్తున్నాయి అని తెలుసుకోవటం వల్ల నేను అక్కడి నుంచి నా గార్డెన్‌లో కంపల్సరీ కూరగాయలు పెంచాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత
ఇది మనకొక్కళ్ళకే కాదు అని 2020 నుంచి కూడాను పేరు లేకుండా యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాళ్ళం. టెర్రస్ గార్డెనింగ్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు గార్డెనింగ్ పెంచాలి అనుకుంటారు. కానీ వాళ్ళకది ఎలా పెంచాలి, ఏంటి అనేది తెలీదు. సో, వాళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌గా చేర్చి మేము వాళ్ళకి కావాల్సిన సలహాలు అంటే మేమేదో పీహెచ్‌డీ చేసేసామని చెప్పట్లేదు. కానీ ఈరోజు నేను ఈ పని చేయటం వల్ల నాకు ఈ రిజల్ట్ వచ్చింది. ఈ పెస్ట్ వస్తే ఇదొచ్చింది. వాళ్ళు ఏదో ఒకటి పోస్ట్ చేస్తారు. మా మొక్కలకి ఇలాంటి సమస్య వచ్చింది అని. సో, ఇలాంటివన్నీ కలిపి మా ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మేము షేర్ చేస్తూ ఉంటాము. 2023లో పెనుమత్స శ్యాంప్రసాద్, వెలగా విజయ్ కుమార్, ఆర్కపూడి సురేష్ కుమార్, నేను నలుగురం కలిసి ఈ వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్‌ని స్థాపించడం జరిగింది. సుమారుగా 3000 మంది ఈ గార్డెన్ గ్రూప్‌లో ఉంటారు. అలాగే విజయవాడలో కనీసం ఒక 500 మంది రెగ్యులర్‌గా విజయవాడ పరిసర ప్రాంతాలనుకోండి, విజయవాడ అనుకోనియండి, మొత్తము ఒక కనీసం 500-600 మెంబర్స్ కేవలం వారానికి 4 రోజులు మినిమమ్ గార్డెన్ నుంచి సొంతంగా పండించుకున్న ఆహారాన్ని వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అంటే అందులో చాలామంది కష్టం ఉందండి. ఇప్పుడు ఒక్కొక్కసారి చేసే వాళ్ళకి రాత్రి 9కి కుదిరి అప్పుడు సమస్య పెడతారు ఆ మొక్క పెట్టి. అయినా సరే ఎవ్వరో ఒకళ్ళు ఆ సమస్యను చూసిన ఎవరైతే ఉంటారో మేమే చూడక్కర్లేదు. ఎవరు చూసినా సరే దానికి సమాధానం పెడుతూ ఉంటారు. ఇప్పుడు మార్కెట్‌లోకి రకరకాల కూరగాయలు వస్తూ ఉంటాయి. కంపల్సరీ మనం కొనుక్కోవాల్సిందే. ఎంత పండించినా సరే కొనుక్కోవాల్సిందే. అవి ఈరోజు మనం ఎట్లా వస్తున్నాయంటే, ఈరోజు గనక వాళ్ళు పెస్ట్ కంట్రోల్‌కి స్ప్రేలు చేశాక 1 ఆర్ 2 డేస్ గ్యాప్ కూడా లేకుండా మార్కెట్‌కొచ్చేస్తున్నాయి. అలాంటివన్నీ మనం వెంటనే కన్జ్యూమ్ చేయటం వల్ల మనకి ఇంతకు ముందు ఎన్నడూ లేని థైరాయిడ్స్ కానీ, క్యాన్సర్‌లు కానీ ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. సో, ఇవన్నీ మనం ఓవర్‌కమ్ చేయాలి అంటే కంపల్సరీ కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలి అనే ఉద్దేశ్యంతో మేము ఈ పోరాటాన్ని మొదలుపెట్టి మాకు చేతనైనంత వరకు అందరూ చాలామంది వాలంటీర్‌గా వచ్చి చాలా సహాయం చేస్తారు. ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా వెంటనే సమాధానం చెప్తూ ఉంటారు. యెస్. ఇక ఆలోచనలకు సరిహద్దులు లేవు. స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్లుగా మీరు కష్టపడ్డారు. ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే మీరు ఇలాంటి కాన్సెప్ట్ అంటే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించిందండి? అసలు ఒక ప్రోగ్రామ్‌కి గనక అంటే మేమేం చేస్తామంటే ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ పెడతాం. రెగ్యులర్‌గా వాట్సాప్‌లో వాళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్స్ అవి పెడుతూ ఉంటాము. కానీ ఎప్పుడైతే మనం ఏదన్నా ఒక ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వాళ్ళ స్పందన అసలు నిజంగా వర్ణనాతీతంగా ఉంటుంది. బావుంటుంది. వాళ్ళకి ఇంతకు ముందు లేని రెస్పాన్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది గుర్తింపు. ఇంతకు ముందు కాలంలో కూడా ఆహ్, టెర్రస్ గార్డెన్ లేకపోయినా పెరట్లో పండించేవాళ్ళు. కానీ దానికేం గుర్తింపు ఉండేది గాదు. కోసుకొచ్చి పెట్టేసేవాళ్ళు, వండేసేవాళ్ళు అయిపోయేది. కానీ ఇప్పుడు వాళ్ళు దాన్ని షోకేసింగ్ చేయటానికి ఒక ప్లాట్‌ఫార్మ్ కనపడింది. నేను ఇంత పండించుకుంటున్నాను. నేనింత పండించుకుంటున్నాను అంటే నెక్స్ట్ వాళ్ళు ఓహ్! ఇప్పుడు సపోజ్ ఎక్స్ గనక ఒక కిలోకు టమాటోలు పండించారనుకోండి. సో, అది గనక షోకేస్ చేసి నేను ఇన్‌స్పైర్ అవ్వాలి. ఇంకొకళ్ళు ఇన్‌స్పైర్ అవ్వాలి. సో, నేనెందుకు చేయలేను? వాళ్ళు చేయగలుగుతున్నారు. అదే కాన్సెప్ట్‌గా వాట్సాప్ గ్రూపుల్లో మేము షోకేసింగ్ అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు పండిస్తారు, పువ్విస్తారు, కాయిస్తారు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు పెట్టండి. పోస్ట్ చేయండి. అది వాళ్ళకొక రికగ్నైజేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకళ్ళకి ఇన్‌స్పిరేషన్ అవుతుంది. సో, దీన్ని మాత్రం ప్రజలందరూ బాగా ఆదరిస్తున్నారు ఈ విధానాన్ని. మేడం అలాగే మీరు ఉచిత విత్తనాలు, హ్మ్. కూరగాయల మొక్కలు అలాంటి అంటే ఎవరికైతే ప్రజలకిచ్చారో అసలు వారి నుంచి మీరు సాధించాలనుకున్న మీ ముఖ్య లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటి అంటే అంతరించిపోతున్న నాటు విత్తనాలు. నాటు విత్తనాలు అనేవి అంటే హైబ్రిడైజేషన్ అనేది జరిగినప్పుడు దాని అవసరం ఆ రోజు ఉంది. సో, ఎక్కువ మందికి ఎక్కువ జనాభా పెరుగుదల ఉన్న టైంలో ఎక్కువ మందికి ఆహారం ఇవ్వాలి. సో, హైబ్రిడైజేషన్ అప్పటి అవసరం. ఆ తర్వాత హైబ్రిడైజేషన్ వల్ల మనకి నాటు విత్తనాల్లో ఉండే ఇమ్యూనిటీస్ కానీ అవన్నీ పోతున్నాయి. సో, వాటిల వల్ల ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే నాటు విత్తనాలు పండించే నా ఆ విత్తనాలతో పండించే కూరగాయలు వాటిల్ని తీసుకొని మనము
ఆ విత్తనాల్ని సేకరించి ప్రజలకు ఇవ్వడం ద్వారా నాటు విత్తనాల్ని మనం పరిరక్షించుకోవాలి. ఆ ఉద్దేశంతో మనం అది చేస్తున్నాం. అయితే అట్ ద సేమ్ టైమ్ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం విత్తనాల నుంచి కూరగాయలు వస్తాయో, మొక్కొచ్చి కాసాక నెక్స్ట్ దానికి మనం కాయ ఉంచాలి. మన అదే విత్తనాన్ని మనం సంరక్షించుకోవాలి అంటే ఆ కాయ ఉంచాలి. ఉంచితే ఆ చెట్టు నుంచి మనం ఇంకా ఫ్రూటింగ్ తీసుకోలేం. తక్కువైపోతుంది. సో, దానివల్ల మనం ఎక్కువగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో, అంటే కొనుక్కున్నప్పుడు ఒక మొక్కే పెడతారు. ఫ్రీగా 4 ఇచ్చామనుకోండి, ఇది ఇచ్చారు కదా! వేస్ట్ చేయటం ఎందుకు అన్న ఉద్దేశంతో కనీసం అలా పెంచుతారు అనే ఉద్దేశం. ప్లస్ దానివల్ల వాళ్ళకి కూడా ఆహారం సరిపడా, అంటే ఇప్పుడు ఒక ఇంటికి ఒక మొక్క, ఇప్పుడు సపోజ్ బెండకాయలున్నాయనుకోండి, ఆ బెండకాయలకి ఒక కుటుంబంలో నలుగురుంటే ఎన్ని మొక్కలు పెంచాలి? ఎందుకంటే ఏదో ఒక మొక్కేసి కూర్చుంటే దాన్ని చూసుకోవడమే అవుతుంది గానీ, దానికి సరిపడా ఇంటిల్లిపాదికి సరిపడా కూరకి సరిపోదు. సో, దాని గురించి మేము ప్రోత్సహించి ఇంకా చెయ్యండి. ఖాళీ ఉన్న వాళ్ళందరూ పెట్టుకోండి అనే ఉద్దేశంతో మేము ఉచితంగా విత్తనాలు నారు మొక్కలు పంపిణీ చేస్తూ ఉంటాం అన్నమాట. మనం అలాగే రసాయన పదార్థాలు వాడకుండా మన వంటింట్లో నుంచే కొన్ని పదార్థాల ద్వారా పెస్ట్ కంట్రోల్ లాంటివి తయారు చేయొచ్చు అనని మీకొక మళ్ళీ వినూత్న ఆలోచన ముందుకొచ్చిందా? అసలు ఎలా వచ్చింది మేడం ఆ థాట్ మీకు? అంటే ఇప్పుడు మనం ఆలోచనే అసలు ఫస్ట్ కెమికల్ ఫ్రీ ఫుడ్. సో, మళ్ళీ మనం పెస్ట్ వచ్చింది కదా అని కంగారు పడిపోయి దాన్ని మళ్ళీ కెమికల్స్ తెచ్చి కొడితే మళ్ళీ ఇంకేం ఉపయోగం ఉండదు మనం చేసే కష్టానికి. దానికి బదులు మార్కెట్‌లోకెళ్ళి మనం ఫ్రీగా చక్కగా డబ్బులిచ్చి కొనుక్కోవచ్చు. అంటే ఎక్కువ కష్టం లేకుండా డబ్బులిచ్చి తెచ్చుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఈ కెమికల్ ఫ్రీ ఫుడ్ అనుకుంటున్నామో, అప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే, మన వంటింట్లోనే ఉంటాయి. పుల్ల మజ్జిగ. మజ్జిగని 4 రోజులు పులియపెడితే వస్తుంది. దాంట్లో కొంచెం ఇంగువ కలిపి స్ప్రే చేస్తే, ఏదైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడు కూడా మనం ప్రతి 15 రోజులకొకసారి మనం నీమ్ ఆయిలు, మన లిక్విడ్ డిష్ వాష్ కానీ, లేతే కుంకుడు రసం గానీ కలిపి స్ప్రే చేస్తే తొందరగా పెస్ట్ పట్టకుండా ఉంటుంది. అది ప్రివెన్షన్. అది కాకుండా ఓకే, ఈవెన్ వచ్చాక కూడా మనము దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అంటే, ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాము. ఒక్కొక్కసారి పుల్ల మజ్జిగ, ఇంగువ ద్రావణం వాడుతుంటాము. ఇట్లా రకరకాలుగా మనం చేసుకోవచ్చు. లేదు మన ఇంటి చుట్టూతా ఉండే జిల్లేడాకులు, గానుగాకులు ఇలాంటివన్నీ తీసుకొని గూడా దశపర్ణి కషాయం చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా మేము చెప్తూ ఉంటాం అనమాట. మేడం అలాగే వంటింటి వ్యర్థాలని అంటే ఎరువుగా మార్చి వాటినే ఉపయోగించొచ్చు అని ప్రజలకు మీరు అవగాహన కార్యక్రమాలైతే చేపట్టారు. అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభించింది? యాక్చువల్‌గా చెప్పాలి అంటే స్ ఈ ఈ కంపోస్ట్ మేకింగ్ అనేది, అంటే మన ఇంట్లో వచ్చిన చెత్తని ఒక ప్లాస్టిక్ కవర్‌లో కట్టేసి కార్పొరేషన్ బండిలో వేయటం అనేది చాలా ఈజీ. అదే చూసుకుంటారు ఫస్ట్. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ 3 రకాల చెత్త డబ్బాలిచ్చింది చెత్త కలెక్షన్‌కి. కానీ వాళ్ళు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ఇలా, కానీ దాన్ని ఎవరు వాడటానికి ఇష్టపడరు. ఎందుకంటే అది తీసి అలా పడేయాలి. కానీ అది కార్పొరేషన్‌కి చాలా భారమైపోతుంది. ఎందుకు ఎవరిదాకా ఎందుకు? మనమే అటు ట్రక్ వస్తున్నప్పుడు ఆ ట్రాక్టరు ఆహ్, గార్బేజ్ కలెక్షన్ చేయటానికి ట్రాక్టర్ వస్తున్నప్పుడు మనమే ముక్కు మూసుకొని పక్కకెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది ఎందుకొచ్చింది అనేది ఒక నిమిషం ఆలోచించుకోవాలి. కానీ అదే వేస్ట్‌ని, అదే కూరగాయల వ్యర్థాలని మనం తీసుకెళ్ళి మనం మట్టిలో కలిపి కంపోస్ట్‌గా తయారు చేస్తే, అది వ్యర్థం నుంచి మనం బంగారం చేసుకోవచ్చనమాట. అంటే అది మొక్కకి బలమవుతుంది. మనం వేరుగా ఎరువులు అలాంటివి కొనుక్కోకుండా మనం వాడుకోగలం. అట్ ద సేమ్ టైమ్ కొన్ని డంపింగ్ యార్డ్‌లు తయారవ్వకుండా ఉంటాయి. అది. ఫార్మర్ టు కన్స్యూమర్ అని చెప్పేసి నిజంగా ఒక సరికొత్త ఆలోచన అయితే మీకొచ్చింది. అసలు ఎలా అంటే రైతులకు అది ఎలా మేలు చేస్తుందని మీకెలా వచ్చింది ఆ ఆలోచన? యాక్చువల్‌గా అగ్రికల్చరల్ డిపార్ట్‌మెంట్, హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ వీళ్ళందరూ కూడా ఆహ్, రైతుకి సస్టైనబిలిటీ, రైతు నిలబడాలి, ఖర్చులకి తట్టుకొని నిలబడాలి అని కొంత సపోర్ట్ చేస్తూ రకరకాల ప్రణాళికలు వాళ్ళకి దాకా తీసుకెళ్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ కన్జ్యూమర్‌కి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెస్ట్ కంట్రోల్ గురించి కొంతమంది చేత చేయిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ అవసరాన్ని గుర్తించిన రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ వాళ్ళు ముందుకొస్తే
అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అనేది దానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తుంది. అయితే ఇక్కడ సహజ సిద్ధంగా పండించే ఎవరైతే ఉంటారో ఆ రైతులకి మా ప్లాట్ఫామ్ దొరకట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకొచ్చేటప్పటికి తక్కువ ప్రొడక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఎరువులు, పురుగు మందులు వాడరు కాబట్టి ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. చూడగానే మనకి ఇప్పుడు సపోజ్ టమాటోస్ ఉన్నాయనుకోండి, కెమికల్ బేస్డ్ వ్యవసాయం అయితే గనక మెరిసిపోతూ ఉంటాయి. అలాగే మామూలుగా పండిస్తే అలా ఉండవు. సో, మనం మార్కెట్‌లోకెళ్ళినప్పుడు ఇవి చూసి అబ్బో! ఇదేంటి ఇలా ఉంది అని చెప్పి ఏదైతే కళ్ళని ఆకర్షిస్తుందో దాన్నే కొంటూ ఉంటాం. కానీ దాని వెనకాల ఎంత రసాయనాలు వినియోగం ఉన్నది అనేది ఎవరు ఆలోచించరు. సో, అలాంటివి ఉన్నప్పుడు రైతులకి అది ఎవరు కొంటారు అనేది ఒక ఆలోచన. కానీ అదే ఆరోగ్యం. కంటికి ఇంపుగా లేకపోయినా కూడా అది ఆరోగ్యం. కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అది తక్కువ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి కాస్ట్ ఎక్కువైపోతుంది. సో, ఈ కాస్ట్ ఎక్కువైపోవడం అంటే ఇప్పుడు కెమికల్ బేస్డ్ వ్యవసాయం చేసినప్పుడు ప్రొడక్షన్ ఎక్కువొస్తుంది. సపోజ్ దాంట్లో రూ. 20 ఉంటే న్యాచురల్ ఫార్మింగ్ చేసిన ఆళ్ళ దగ్గర రూ. 40 ఉంటుంది. ఇది రూ. 20 వస్తుందనుకుంటారు గానీ అది రూ. 40 అయిపోయింది అని ఆలోచిస్తారు. సో, ఫార్మర్‌కేమో కన్జ్యూమర్ రీచ్ ఉండాలి. ఎవరికైతే న్యాచురల్‌గా పండించిన ఉత్పత్తులు కావాలి అనుకుంటారో వాళ్ళకి రైతెక్కడున్నాడో తెలీదు. రైతులకి అది వినియోగించే వినియోగదారుడు తెలీదు. సో, వీళ్ళిద్దరిని కలిపి రీసెంట్‌గా మేము కొత్తగా మన స్టేడియం కాంప్లెక్స్‌లో ఎవ్రీ వీక్ ఆకుకూరలు, కూరగాయలు స్టార్ట్ చేశాము. వాళ్ళు రైతుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి, వాళ్ళు డైరెక్ట్‌గా వినియోగించుకునేటట్టు, అమ్మగలిగేటట్టు మా వాట్సాప్ గ్రూపుల్లో ఈరోజు ఈ రైతు ఇక్కడ పెడతారు. మీరు కావాల్సిన వాళ్ళందరూ అక్కడికి వెళ్లి కొనుక్కోవచ్చు అని చెప్పేస్తే డైరెక్ట్‌గా కన్జ్యూమర్ ఫార్మర్‌ని రీచ్ అయిపోతాడు. యెస్. దట్స్ రియల్లీ గుడ్ థాట్ మ్యామ్. అలాగే పర్యావరణ పరిరక్షణ లేదంటే సహజ వ్యవసాయం మీద అసలు ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? పర్యావరణ పరిరక్షణ అంటే ఇప్పుడు మనమే కలుషితం చేస్తున్నాం. ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది. యాక్చువల్‌గా చెప్పాలి అంటే 33% వరకు మనకి భూమి మీద చెట్లుండాలి. కానీ మనకి లేవు. దాన్ని 50% చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. కనీసం ముందు ఏదైతే 33% ఉండాలో దానికైతే రీచ్ అవ్వాలి. దానికోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే 5,00,00,000 మొక్కలు నాటాలి అని చెప్పేసి రీసెంట్‌గా లాస్ట్ జూన్ 5న గవర్నమెంట్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన అంకారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా అంటే ఇప్పుడు మొక్కలు నాటాలి అంటే 5,00,00,000 మొక్కలు నాటడం అనేది ఏదో ఒకరితో అయ్యేది కాదు. సో, మేమేం చేస్తున్నాం అంటే సీడ్ బాల్ అంటే విత్తనాలని విత్తన బంతులుగా మార్చి మనం ఎండాకాలంలో వాటిల్ని తయారు చేసి వర్షాకాలానికి ముందు గనక విసిరితే వాటిల్ని వర్షాకాలంలో మొలకలొచ్చి అవి సస్టైన్ అవుతాయి. ఈ విధానం ద్వారా స్కూల్ పిల్లలందరికీ మనము అవగాహన సదస్సులు నిర్వహించి ఈ సమ్మర్‌లో మేము అదొక పెద్ద యాక్టివిటీ చేయాలి అనే ఆలోచనతో ఉన్నామన్నమాట. యెస్. రైట్ మ్యామ్. అంటే మీ ఆలోచనకి వచ్చిన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆహారం కలుషితం అయిపోతున్న ఈ రోజుల్లో మనం తినే ఆహారం మనం రక్షించుకోవాలి. అలాగే నలుగురికి ఉపయోగపడాలి అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. ఈరోజు మీరు మా వైకే టీవీ స్టూడియోస్‌కి విచ్చేయడం మాకు నిజంగా చాలా ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వైకే టీవీ వారికి, ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ పానిక్ అవ్వకుండా ప్రతి ఒక్క మహిళ తన పరిస్థితులకు అనుగుణంగా ఒక చిన్న టైం తీసుకొని ఆలోచించి ముందుకు సాగాలి. చూసారు కదా, లీలా కుమారి గారి యొక్క వినూత్న ఆలోచన ఇవాళ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఎస్, చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తా. దిస్ ఈస్ గగన్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.